రామ మందిర దర్శనానికి బీజేపీ శ్రేణులు బయలుదేరారు. 500 ఏళ్ల కళ నెరవేరిన సందర్భంగా అయోధ్య శ్రీ భవ్య రామ మందిరం దర్శనార్థం వేములవాడ నియోజకవర్గం నుండి సుమారు 400 మంది రామ మందిర్ దర్శనానికి వెళ్లడం సంతోషకరంగా ఉందని వరంగల్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైల్వే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన రామ భక్తులంతా బయలుదేరి వెళ్తున్నారని, ఈ యాత్రలో భాగంగానే వేములవాడ నుండి వరంగల్ వరకు వెళ్లే యాత్రికుల బస్సుని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకోవాలని, భవ్య రామ మందిర దర్శనం శ్రీరామమూర్తి దర్శనం చేసుకుని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం అధ్యక్షులు జక్కుల తిరుపతి, పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు, మల్లికార్జున్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న 130 కోట్ల హిందువుల కలగాక ప్రపంచవ్యాప్తంగా అందరి కోరిక శ్రీరాముని జన్మస్థలం అయోధ్య రామాలయంలో రామాలయ నిర్మాణం. 550 సంవత్సరాల చరిత్ర. లక్షలాది మంది ఆ దేవుని తపన కోసం, అయోధ్యలో పుట్టిన రాముని కోసం గుడి కావాలని తపన చెంది దాదాపు లక్షలాది మంది అస్తులు బస్సులు. మరి వారి దాస్య శృంఖలాలకి తెంచుకొని ఏదైతే మన 22 నాడు ప్రాణప్రతిష్ఠ చేసిండ్రో నిజంగా కూడా ఒక భారతదేశానికి ఒక ఆ కీర్తి పతాక అది మనకు. మరి హిందువులకు చాలా ఘన విజయంగా మనం భావిస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నుంచి దాదాపు 400 మంది రామసేవకులు, సాధారణ ప్రజలు చాలామంది కూడా వరంగల్ కాజీపేట నుంచి అయోధ్యకు ఒక ప్రత్యేక రైలు కూడా ఏర్పాటు జరిగింది. దాని చాలామంది రామసేవకులు రాముని కోసం, రాముని దర్శనం కోసం వెళ్తున్నారు కనుక మనందరూ ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, సంస్కృతి బాగుండాలి. ఈ దేశం కోసం మనం ఈ ధర్మం కోసం పనిచేయాలని తపనతోని రాముని దర్శనం చేసుకుని వెళ్తున్నారు కనుక ఆ రాముడు వాళ్ళందరికీ కూడా ఆయురాలు ప్రసాదిస్తారు కనుక ఖచ్చితంగా కూడా రాబోయే చరిత్ర ఏదైతుందో ఈ దేశం హిందువులదే. ఈ హిందూ దేశంలో ప్రకటించడం మనం అందరం కోరుతాం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాదాపు 500 సంవత్సరాల కళను మొన్నటికి మొన్న మనం 22 తారీఖు నాడు అయోధ్య నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. ఆ కళ నెరవేరడంతో పాటు మరి అలాగే దర్శనార్థం మన పార్లమెంటు పరిధిలోని మన అసెంబ్లీకి కూడా మనకు అవకాశం రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు దాదాపు ఇక్కడ మన వేములవాడ అసెంబ్లీ నుంచి 400 మంది ఈరోజు వరంగల్ కాజీపేట నుంచి ప్రత్యేక రైలు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఆ దేవుడి కృప ఉండాలని చెప్పి కోరుతూ మరి అలాగే పోతున్నటువంటి రామభక్తులందరూ కూడా మన నియోజకవర్గ ప్రజల అందరికీ కూడా తరపున మరి దేవునికి వేడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అవకాశం ఎన్నో పూర్వజన్మల సుకృతంగా భావిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.